ఎఫెక్ట్ ఇరాన్ బాంబు మన వంటింట్లో అంటే ఏందో అర్థం కాకుంటుందా? ఇప్పుడు యుద్ధం ఏదైతే జరుగుతుందో అటు ఇజ్రాయిల్, ఇటు ఇరాను, ఇటు అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు మన వంటింటి గ్యాస్లో అంటే మన దేశంలోని వంటింటి గ్యాస్లో అంటే ఇండైరెక్ట్గా వంటింటి గ్యాస్లో పడ్డట్టు జరుగుతుంది. ఏంది ఇదంతా అంటే ఇప్పుడు కృత్రిమంగా చమురు అయితే ఎక్కువ ఏ దేశాల్లో నుంచి లభిస్తుందో ఆ దేశాల నుంచి ఇప్పుడు ఎగుమతులు ఆగిపోవడంతో కూడా ఇటు భారతదేశానికి బాగా ఇబ్బంది వచ్చే దిశగా అడుగులు పడుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. వంటింటి గ్యాస్ మీద అటు ధరలు పెంచుతుంది, ఇటు కృత్రిమంగా కూడా గ్యాస్ను వాడకాలను నిలిపేయాలంటూ కూడా అటు హోటళ్ళకి యాజమాన్యాలకు కానీ ఇటు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఎట్లుంది ఇక్కడ ఓవరాల్గా పరిస్థితి ఎట్లుంది? వంట గ్యాస్ మీదనే ఉందా, లేకపోతే తర్వాత కమర్షియల్ గ్యాస్ మీద ఇబ్బంది ఉందా? ఎలాంటి పరిస్థితులు నెలకొన్న యుద్ధం ఎఫెక్ట్ ఇటు మన వంటింటి గ్యాస్ మీద ఎట్లా పడుతుందో కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఎట్లుంది గ్యాస్? ఇప్పుడు ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు ధర ఏమైనా పెరిగిందా? ఏమైనా ఎట్లుంది? 65 రూపాయలు పెరిగిందండి. ముందు తక్కువ ఉండే, అప్పుడు పబ్లిక్ బాగా తీసుకుంటుండే. ఇప్పుడైతే రంజాన్ సీజన్ కాబట్టి వాళ్ళకు పండుగ ఉంది కాబట్టి రేట్ ఎక్కువైందని చెప్పేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కమర్షియల్ అయితే అసలు మాకు లోడ్ లేదు, పాయింట్లో కూడా అసలు లేదు, మొత్తం ఆపేసిరు. ఇప్పుడు డొమెస్టిక్ కూడా బుకింగ్ ఇప్పుడు లోడ్ పెడితే 1 డేలో వచ్చేది, ఇప్పుడు 2 డేస్ 3 డేస్ టైం పడుతుంది, కొంచెం అది కూడా లేట్ అవుతుంది. అదే మీకు లోడ్ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, మీకు మీరు పెట్టితే ఎమ్మటే రావట్లేదు. ఇప్పుడు ప్రజలకు కూడా ఇటు గవర్నమెంట్ కొన్ని సూచనలు చేసిందంట. ఏం చేసిందంటే ఇప్పుడు ఎమ్మటే బుకింగ్ ఇంతకుముందు గ్యాప్ ఉండేదా, ఇప్పుడు ఇట్లే ఉండేదా? ముందు ఏం లేకుండే, ఇప్పుడు 21 డేస్ గ్యాప్ వచ్చేసి ఇప్పుడు గ్యాప్ ఉండడం వల్ల వాళ్ళు ఎట్లా బుకింగ్ ఎట్లా వస్తుంది? చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా వాళ్ళదైనా మనదైనా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి వాళ్ళకు రోజా వదలాలి, వాళ్ళు కూడా వంటకాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఎంబడెంబడే కావాల్సి వస్తుంటుంది. ఇళ్ళ నుంచి కాకుండా ఇప్పుడు మన కమర్షియల్ ఎట్లుంది? కమర్షియల్ అయితే అస్సలు లేదు, లోడ్ ఎక్కడా లేదు, ఎక్కడ స్టాక్ లేదు, చాలా ఇబ్బంది ఉంది దానివల్ల కూడా. మీకు పైనుంచి ఏమైనా వచ్చిందా అంటే కమర్షియల్లోకి పెద్దగా అమ్మొద్దు లేకపోతే కమర్షియల్ లిమిటెడ్ పెట్టాలని ఏమైనా వచ్చిందా? అట్లేం లేదు, అట్లేం లేదా? అట్లేం పెట్టలేదు, మాకు స్టాకే లేదు అసలు, మాకు ఏది లేదు, అట్లా ఎవ్వరు ఏం చెప్పలేదు, మాకు స్టాక్ కూడా లేదు. మరి మీకు ఒత్తిడి రావట్లేదా కమర్షియల్ నుంచి? మాకు రెగ్యులర్గా మీ దగ్గర మీరు తీసుకుంటాం కదా, మాకు రావాలి అట్లా ఏం లేదు అంటున్నారు. ఇక మేము స్టాక్ లేదని చెప్తున్నాం కాబట్టి వాళ్ళు వేరే దగ్గర అరేంజ్ చేసుకుంటున్నారు, ఏదో తెలియదు మరి. మరి ఎట్లుంది పరిస్థితి? ఇట్నే కొనసాగితే హోటల్ అవి బంద్ అవుతాయి కదా, ఎట్లుంటుంది పరిస్థితి? ఇంకా అది గవర్నమెంట్ మనకేం తెలియదు కదా, మేము డెలివరీ బాయ్స్, మాకు వాళ్ళు పెడితేనే మాది వచ్చేది. ఎట్లా మరి మీ జీవనోపాధి ఎట్లా? ఒకవేళ చమురు రాకపోతే ఇప్పుడు గ్యాస్ కానీ ఇవన్నీ నిలిపేస్తే మీ జీవనోపాధి ఎట్లా కొనసాగుతుంది? ఇక మాకు దీని మీదే బతుకు కాబట్టి మేము ఏం చేయలేము, ఇక అది వస్తేనే ఇది చేసుకుంటాం, లేకపోతే లేదు. ఎట్లా ఇంట్లోనే ఇక ఇంట్లో అంటే ఎట్లా రాని పక్షంలో అంటే మీరు చేసి ఓవరాల్ చేసే బిజినెస్ ఆగిపోతుంది కదా, ఎట్లా మీ పరిస్థితి? అదే అంటున్నాం, ఇక మాకు అక్కడ నుండి లోడ్ వస్తేనే మాకు జీవనోపాయం, లేకపోతే ఇక ఇంట్లోనే, లేకపోతే ఇట్లా కూర్చోవడం బయట అంతే. ఇక చూస్తున్నారు కదా మొత్తం ఖాళీ అంతా. అదే చూస్తున్నాం, ఖాళీ చాలా ఉంది, స్టాక్ ఉంది, ఖాళీగా ఉంది, స్టాక్ లేదు. మరి ఎట్లా రేపటి రోజున మీకు ఒకవేళ ప్రభుత్వం ఏమని మీరు అడుగుతారు ప్రభుత్వాన్ని? ఏం లేదు, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అదే రేటు తక్కువ రేటు చేసుకొని లోడ్స్ ఎంబడి పంపిస్తే బాగుంటుంది. సరే, రేటు ఒక 50 రూపాయలు 60 రూపాయలు పెరిగినా కానీ సరే అదే పక్కన పెడితే కొనుక్కుంటాం, మనకి గ్యాస్ ఉండాలి కదా, గ్యాస్ లేకపోతే మెయిన్ ఫస్ట్ అదే కావాలి కదా. లోడ్ ఎంబడి పంపిస్తే ముందు లెక్క పంపిస్తే బాగుంటుంది, దానివల్లనే మాకు. అదే ఓవరాల్గా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? తొందరగా గ్యాస్ ఎక్కువ సప్లై చేయాలంటారా, డిమాండ్ తగ్గట్టు ఇవ్వాలంటారా, ఏం అడుగుతారు మీరు? ఈ లోడ్లు పంపిస్తే చాలు, వాళ్ళకి ఏం చేసే అవసరం లేదు, రేటు అంతో ఇంత ఉన్నా కానీ పర్లేదు కానీ తీసుకుంటారు, కాకపోతే లోడ్ ఎంబడి పంపిస్తే బాగుంటుంది. మీరు చెప్పండి అన్న, మీరు మామూలుగా డెలివరీ చేస్తుంటారు కదా, ఎట్లా ఇప్పుడు మీకు పోయిన కాడ ఎట్లా వస్తుంది ఏమంటారు? कस्टमर तो बुकिंग नहीं हो रही बोल के बोल रहे हैं भाई, ज़्यादातर अब 25 डेज में एक बुकिंग हो रही है फिल वक्त। तो पहले जो है बुक करे तो महीने में 2 सिलेंडर बुक होते थे, अब महीने में 1 ही सिलेंडर बुक हो रहा। उसके बाद से थोड़ा रमज़ान भी है, प्रॉब्लम लोगों को बहुत हो रही। फिल वक्त क्या है बोले तो लोगों का नहीं क्या है, एक महीने में अब रमज़ान है, 2 सिलेंडर 3 सिलेंडर किसको भी लगता है, पकवान ज़्यादा रहता घर में, लेकिन बुकिंग एक ही छोड़ा, उसमें कॉलम बहुत आ रहे, सुबह से लेकर शाम तक खाली फ़ोन ही चाह रहे हर किसी के, सुबह रात में 12 बजे तक कॉल्स आ रहे, डिलीवरी बॉयज़ पूरे परेशान है। और ऊपर से जो है स्टॉक तो कमर्शियल का है ही नहीं, होटल वाले फ़ोन कर रहे, होटल वालों को बहुत परेशान है, होटल वाले तो फिल वक्त होटल वालों को ज़रूरत है। पब्लिक के वास्ते तो डोमेस्टिक सिलेंडर अवेलेबल होते हैं यहाँ पे, कहीं भी जाओ आपको डोमेस्टिक का तो टेंशन नहीं है, कमर्शियल के वास्ते तो बहुत परेशानी है फिल वक्त। कमर्शियल सिलेंडर कहीं भी नहीं है, होटल वालों को बहुत तकलीफ़ है। अब होटल वाले क्या करते, किधर से लेते, क्या है, बाहर से कैसा ला रहे हैं, एडजस्ट कर रहे हैं। अगर अब गैस नहीं रहे तो होटल बंद करना पड़ता, तकलीफ़ तो बहुत है। देखो होटल वालों के वास्ते तो कुछ तो भी करना, गवर्नमेंट सबका बिजनेस चल रहा, होटल वालों का क्या है बहुत तकलीफ़ में, होटल वाले पब्लिक की तो तकलीफ़ थोड़ी बहुत है, इधर उधर से एडजस्ट करके कुछ भी गुजारा हो जा रहा, लेकिन होटल वालों को तकलीफ़ बहुत है। कुछ भी गवर्नमेंट होटल वालों के वास्ते सोचे तो अच्छा है। तो अभी फिल वक्त बढ़ गया भाई, 905 था रेट, अब 965 हो गया गैस का रेट, 60 रुपीज़ बढ़ गया गैस के ऊपर।
गैस तो है अपने पास, डोमेस्टिक गैस की टेंशन नहीं है, पूरे लोग टेंशन में आ रहे गैस बुक नहीं हो रही, थोड़ा सर्वर डाउन रहने से प्रॉब्लम हो रहा है, लेकिन गैस तो है, रेट थोड़ा बढ़ गया, टेंशन की बात नहीं है। डोमेस्टिक सिलेंडर आप लोगों को मिल जाता, कमर्शियल के वास्ते थोड़ा प्रॉब्लम है, देखो वो थोड़ा देख के एडजस्ट कर लो, लेकिन रेट 60 रुपीज़ इस पे बढ़ा, कमर्शियल पे भी थोड़ा सिलेंडर पे रेट बढ़े हुआ है, रेट हम बढ़ गए। ఇది పరిస్థితి. ప్రస్తుతానికి డొమెస్టిక్ మీద ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పుడు కమర్షియల్ మీద బాగా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు రంజాన్ సీజన్ కావడంతో పండగ నేపథ్యంలో ఒక్క బుకింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు 2-3 బుకింగ్లు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో మాకు 1ంటికి 2ంటి దాకా కూడా కాల్స్ వస్తున్నాయి, కస్టమర్ నుంచి ఇబ్బంది బాగా ఉందంటున్నారు. కానీ ప్రభుత్వం స్పందించి తొందరగా ఈ గ్యాస్ ఉత్పత్తుల్ని పెంచే దిశగా గాను తర్వాత మనకి వాళ్ళకి ఎక్కువగా సప్లై చేసే విధంగా కూడా అడుగులు వేయాలంటూ ఇక్కడ వాళ్ళు కోరడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఇది గ్యాస్ సమస్య పైన ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూద్దాం.